హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఇస్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నా ఫేవరెట్ వీడియో అనమాట. నాకు చాలా 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 ఇష్టమైన వీడియో. నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా పండగ చేసుకుంటారనమాట ఈ వీడియో చూసి. అంటే ఈ ఇది రెసిపీ అందరికీ తెలియదని కాదు, చాలామందికి తెలుసు. కాకపోతే నేను సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎట్లా చేస్తాను అనేది చూపించిపోతున్నాను. ఏంటి ఇంత ఇంట్రడక్షన్ ఇస్తుంది ఇంతకి దేని గురించి అనుకుంటున్నారా? మనందరికీ ఎంత ఇష్టమైన చికెన్ పచ్చడి అండి. మా చెల్లి చెన్నైలో జాబ్ చేస్తూ ఉంటుంది. సో తను వచ్చిందనమాట. లాస్ట్ టైం ఒక కేజీ పిక్కలు తీసుకెళ్ళింది, బాగుంది అంది. ఇంకా సో ఇప్పుడు నేను తన కోసం ఒక 2 కేజీస్ చికెన్ పిక్కలు అయితే పట్టబోతున్నాను. ఇవి పక్కా కొలతలతో చెప్తాను. చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను చెల్లెల కోసం చేసిన చికెన్ పచ్చడి ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 2 కేజీస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. మీరు నేను చెప్పే కొలతలన్నీ కూడా 2 కేజీస్ చేస్తే ఓకే, లేదు అంటే 1 కేజీ చేస్తే కనుక నేను చెప్పిన కొలతలన్నీ కూడా హాఫ్ చేసి తీసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఒక 50 గ్రామ్స్ దాకా వేస్తాము. అందులో కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకొని మిగిలిన తర్వాత యాడ్ చేసుకుంటాం అనమాట. దీన్ని లో ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా అయిపోయి మనకి చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది కంప్లీట్గా. ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. 1 కేజీ చికెన్కి 1/2 లీటర్ పల్లీల ఆయిల్ పడుతుంది. అదే మనం ఇప్పుడు 2 కేజీస్ తీసుకున్నాం కాబట్టి 1 లీటర్ పడుతుందనమాట. సో నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. హీట్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాకుండా ఇంకొంచెం ఎక్కువ వచ్చేంత వరకు, ఎక్కువ వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ దాకా ధనియాల్ని ఫ్రై చేసుకొని మనం పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండు కొబ్బరి చిప్పల నుంచి చేసుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. మీరు కేజీ చికెన్ అయితే కనుక ఒక ఎండు కొబ్బరి చిప్ప సరిపోతుంది. అలాగే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెం యాడ్ చేసాం కాబట్టి టోటల్గా ఒక 50 గ్రామ్స్ దాకా సాల్ట్ అనేది పడుతుంది. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక మనం ఒక 100 గ్రామ్స్ దాకా కారం వేసుకోవాలి కేజీ చికెన్కి అయితే. ఇక్కడ మనం 2 కేజీస్ చికెన్ కాబట్టి ఒక 200 గ్రామ్స్ దాకా కారం పడుతుంది. కారం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తగ్గించుకోవచ్చు. కానీ బేసిక్గా ఈ చికెన్ పచ్చడికి కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది. అలాగే మనకి బయట గరం మసాలా దొరుకుతుంది కదా, ఎవరెస్ట్ చికెన్ మసాలా, దాన్ని ఒక ప్యాకెట్ అంటే 100 గ్రామ్స్ని 100 గ్రామ్స్ ప్యాకెట్ని కంప్లీట్గా యాడ్ చేసేసాను. మీరు కేజీ చికెన్ చేసుకుంటే కనుక ఒక హాఫ్ ప్యాకెట్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి యాడ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అనేది కొంచెం ఎక్కువే ఫ్రై అవ్వాలండి. లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది పచ్చివాసన వస్తుంది. చికెన్ పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ముక్క కొంచెం కరకరలాడే వరకు మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఒక 2 పెద్ద నిమ్మకాయల నుంచి తీసుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ టేస్టీ చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయింది. ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉండేవి. ఒక చికెన్ మాత్రం మనం తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారా? చాలా సింపుల్‌గా, ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్‌లో చికెన్ పిక్కల్‌ని రెడీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కొంచెం ముక్క అనేది నాని ఇలా ఊరుతుందనమాట. ఆయిల్ అనేది బయటకొస్తుంది. మనం వాడుకోవడానికి కొంచెం బయట పెట్టుకొని రిమైనింగ్ మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2, 3 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు.
నేనైతే పక్కా కొలతలతో చెప్పేసాను కదా! సో, మా చెల్లికి కూడా బాగా నచ్చింది. ఇంక మొత్తం తనే ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోయింది. జస్ట్ కొంచెం ఒక గుప్పెడనమాట నేనుంచుకున్నాను అంతే. రిమైనింగ్ మొత్తం తనకే పంపించేశాను. ఈసారి నేను పట్టుకోవచ్చు కదా అన్నట్టుగా. ఇంక సో, మీరు డెఫినిట్‌గా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఒక్క వీడియో అయినా సరే మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.